ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, మీ యొక్క బలమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, గడిచిపోయిన రాత్రి అంతను కూడా మీ యొక్క ఉన్నతమైన రక్షణ, కాపుదల మాకును మా కుటుంబానికి నీ దయచేసినందుకు వందనాలు. మా అందరికీ మంచి నిద్రను అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఎస్ లార్డ్, మరొక నూతనమైన దినములో మేము సజీవంగా ఉన్నాము అంటే ఆయన అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. ఈ సూర్యోదయమును మరొకసారి చూడడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన రోజును బట్టి, సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు అని సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనంలో తండ్రి భక్తుడు చెప్తున్నట్లుగా, అవునయ్యా, మీరు ఈరోజు మాకు బలమైన కోటగా ఉన్నారు నాయన. ఆ బలమైన కోటని దాటుకొని వచ్చి మాకు హాని చేసేది, చెయ్యగలిగేది ఏది కూడా లేదు అని, అది ఎటువంటి అనారోగ్యమైనా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి ఆర్థిక సమస్యలైనా, ఎటువంటి శత్రువులైనా ప్రభువా, మీరు మాకు బలమైన కోటగా ఉంటుండగా ఎవరు మమ్మల్ని ఎంత మాత్రము ఏమి కూడా చేయలేరనే విశ్వాసముతో, ధైర్యముతో జీవించుటకు మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ ఉదయకాలమున ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి. వారి హృదయ ఆలోచనలు, వారి యొక్క ప్రతి అవసరతలు అన్ని కూడా ఎరిగి ఉన్న దేవుడవు మీరే. మీ యొక్క మహిమైశ్వరంలో ప్రతి వాటిని దయచేయండి నాయన. అయా, మా యొక్క పనులను కూడా దీవించమని అడుగుతున్నాము. చేస్తున్నటువంటి ఉద్యోగ, వ్యాపార పరిచర్యలన్నిటినీ ఆశీర్వదించండి. అయా, బిడ్డలు తండ్రి ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి, ఆశీర్వదింపబడడానికి కృప దయచేయండి. ఆగిపోయిన పనులు కూడా ఈరోజు మరలా పునరుద్ధరించబడి వాటిలో ముందుకు సాగే విధంగా వారిని మీరే దీవించండి నాయన. నూతనంగా ఈరోజే పనులు ప్రారంభిస్తున్న వారు, శుభకార్యాలు చేసుకుంటున్న వారు ఉన్నారు, వారిని దీవించండి. వారి యొక్క పనులలో దీవెనలు దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రయాణాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము ఆయా స్థలాలు వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా ప్రభువా, మీ యొక్క దేవదూతల కంచె మా అందరికీ అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. ఎవరికిని ఎటువంటి ప్రమాదములు, అపాయములు సంభవించకుండా ప్రతి బిడ్డకు ఈ రోజంతను మీరే తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. అయా, సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు చేరవేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎవరికిని ఎటువంటి లోటు లేకుండా, ఎవరు ఏ లేమిలో ఉండకుండా మంచి ఆరోగ్యము దయచేయండి. మంచి ఆర్థిక పరిస్థితిని వారికి అనుగ్రహించండి. కావలసిన ఆహారమును మీరే వారికి అయా సమకూర్చమని అడుగుతున్నాము నాయన. ఈ రోజున మా యొక్క ఆత్మీయ జీవితము కూడా అభివృద్ధి చెందుటకు సహాయము దయచేయండి. అయా, గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, వారందరినీ కూడా దీవించండి నాయన. ఏ దుష్టుడు వారిని తాకకుండా ఈ రోజున మీరే భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఆయన హాస్పిటల్స్ కి వెళ్తున్నారు, దేని నిమిత్తం వారు వెళ్తున్నారు నాయన, ఏ రిపోర్ట్స్, ఏ డెలివరీస్, ఏ చెకప్స్, ఏ ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారో అవన్నీ కూడా బిడ్డలకు అనుకూలంగా ఉండుటకు సహాయం దయచేయమని, వారు అనుకున్న విధంగా రిపోర్ట్స్ ఉండేలాగున కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన సమస్తమును కూడా మీ నామాన్ని మహిమపరిచే విధంగా ఉండే కృప దయచేయండి. మేము మీ నామానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానం తెచ్చేవారిగా ప్రవర్తించకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ప్రార్థిస్తున్నామయ్యా, ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు. వారికి కావలసిన జ్ఞానమును, వారికి కావలసిన తెలివితేటలను, జ్ఞాపక శక్తిని మీరే దయచేయండి. వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని కూడా ఉపయోగించుకునే కృప దయచేయమని, అపవాది మా సమయాన్ని దొంగలించకుండా, మేమెవరితోనూ ఎటువంటి విభేదాలు,
గొడవలు మనస్పర్ధలు లేకుండా సమాధానముతో ప్రశాంతముగా ఈ రోజంతను జీవించే కృప మా అందరికీ దయచేయమని, ఈ లోక సంబంధమైన అపవాది యొక్క క్రియల్లో ఎటువంటి మోసాల్లో మేము పడిపోకుండా మాకు సహాయం దయచేయండి ప్రభువా. మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, కొందరికైనా మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని మా నోటి ద్వారా ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.